హ్యాపీ మనీ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. హ్యాపీ మనీ మార్నింగ్. హ్యాపీ మనీ మార్నింగ్ సార్. మీ అందరికి కూడా వెల్కమ్ టు మై లైవ్ హీలింగ్ సెషన్. ఈరోజు ఫస్ట్ డే కాబట్టి మిమ్మల్ని మీరు ఇంట్రడ్యూస్ చేసుకోండి. మీ పేరు, మీది ఏ ఊరు, ఏ జిల్లా, మీరు ఏం చేస్తున్నారు ప్రజెంట్, జాబ్ బిజినెస్ మొత్తం చేసి సింపుల్గా చెప్పండి. స్టార్ట్ చేయండి. హ్యాపీ మనీ మార్నింగ్ సార్. హ్యాపీ మనీ మార్నింగ్. నా పేరు శిల్ప. నేను బెంగళూరు నుంచి లైవ్ అటెండ్ చేస్తున్నాను. నేను చేసే పని టైలరింగ్ చేస్తున్నాను, లేడీస్ టైలర్. వెరీ గుడ్. బెంగళూరు అండి, బెంగళూరు పక్కన ఏదైనా ఊరా? లేదు సార్, బెంగళూరు బొమ్మనహಳ್ಳಿ. బెంగళూరు బొమ్మనహಳ್లి. సిటీలోనే బొమ్మనహಳ್ಳಿ. వెరీ గుడ్. Right. నెక్స్ట్. థ్యాంక్ యూ. నెక్స్ట్. హ్యాపీ మనీ మార్నింగ్ సార్. హ్యాపీ మనీ మార్నింగ్ అండి. నా పేరు విజయలక్ష్మి అండి. తెనాలి, గుంటూరు జిల్లా అండి. ఓకే. నేను వచ్చేసి జాబ్ చేస్తానండి. ఫైనాన్స్ ఆఫీస్ లో క్యాషియర్ గా చేస్తాను. వెరీ గుడ్ అండి. ఓకే. ఓకే, థ్యాంక్ యూ. నెక్స్ట్. హ్యాపీ మార్నింగ్ సార్. హ్యాపీ మనీ మార్నింగ్ అండి. నా పేరు మాధవ బంగారి. మాది పెద్దపల్లి జిల్లా, ధర్మవరం మండలం, నందిమేడారం. ఊరి పేరు నందిమేడారం అండి. అవును, నందిమేడారం, ధర్మవరం జిల్లా. పెద్దపల్లి జిల్లా, తెలంగాణ. అయితే దీనిలో సమ్మక్క మేడారం వేరే ఉంటది, మళ్ళీ అక్కడ జాతర నడుస్తుంది. కానీ మా ఊర్లో పెద్ద నంది ఉన్నది కాబట్టి నంది మేడారం అని పేరు వచ్చింది అన్నట్టు. ఓకే. ధర్మవరం మండల్, ధర్మపూర్ తెలుసు, ఓకే. ఐడియా ఉంది, లక్ష్మీనరసింహస్వామి జాతర. తెలుసండి. ధర్మపూర్ దగ్గర ఉంటది మాది. ఓకే, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. ప్రశాంత్ గారు. చెప్పండి. ఐఎమ్ ప్రశాంత్ సార్. పల్నాడు జిల్లా, గణపవరం. పల్నాడు జిల్లా అండి. అవును. గణపవరం. అవును. ఓకే, అంటే గుంటూరు డిస్ట్రిక్ట్ దగ్గర. అవును. మరి ఏలూరు అని చెప్పారు మీది? అది హజూనాబాద్ ఏలూరు అండి. మీరు ప్రజెంట్ ఉండేది పల్నాడు జిల్లాలో ఉన్నారు, గణపవరం. అవును. ఓకే. ఓకే అండి. ఇప్పుడు 1 by 1 మీ కోరిక నాకు చెప్పండి. దాన్ని బట్టి దాన్ని మీరు ఎలా విజువలైజ్ చేస్తారో నేను చెప్తాను. ఒకవేళ మీరు చెప్పాలనుకుంటే డైరెక్ట్గా చెప్పచ్చు. ఒకవేళ ఏదైనా పర్సనల్ అనుకుంటే సెషన్ అయినా కాల్ చేసి అట్లా చెప్తే నేను ఎలా విజువలైజ్ చెప్తాను. ఎందుకంటే ఈరోజు ఫస్ట్ డే ఓన్ ఇంట్రడక్షన్, అసలు సెషన్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది. సో 1 by 1 మీకు ఏ కోరుకుందో చెప్పండి. ఈ 20 days కంప్లీట్ అయ్యే లోపల అది ఎలా విజువలైజ్ నేను చెప్తాను. అందరికి హ్యాపీ మనీ మార్నింగ్ అండి. నా పేరు బంగారు సంగీత, మరి నందిమేడారం, డిస్టిక్ పెద్దపల్లి, మండల్ ధర్మవరం. ఓకే సార్, థ్యాంక్ యూ. ఓకే, మీరు ఏం చేస్తారండి, జాబా బిజినెస్? ఇంకా ప్రస్తుతానికి ఇంటికాడ చిన్న కిరాణం ఉంది, జాబ్ కోసం ట్రై చేస్తున్నా. సో ఆల్రెడీ కిరాణా షాప్ బాగుంటారు, జాబ్ చేస్తున్నారు, గవర్నమెంట్ జాబ్ చేస్తున్నారు, అవునా? అవును సార్. వెరీ గుడ్. ఇంక ఏదన్నా తెలుసు కదా, నా పేరేం పేరు? మనీ మ్యాగ్నెట్స్. మనీ మ్యాగ్నెట్ శ్రీనివాస్ సార్. వెరీ గుడ్, వెరీ గుడ్. సో నా పేరు మనీ మ్యాగ్నెట్ శ్రీనివాస్. నేను ఒక బిజినెస్ మ్యాన్ని. నాకు కొన్ని బిజినెస్లు ఉన్నాయి, వాటిని సక్సెస్ఫుల్గా రన్ చేస్తున్నాను. యూట్యూబ్ ఛానల్ ద్వారా అప్రోచ్ అయిన వాళ్ళని, నా హీలింగ్ సెషన్లో జాయిన్ అయిన వాళ్ళని, నాతో కలిసి జర్నీ చేస్తాం వాళ్ళందరినీ కూడా ఫిజికల్గా, మెంటల్గా, ఫైనాన్షియల్గా, సొసైటీ పరంగా అన్ని రకాలుగా 100% సక్సెస్ చేయడమే నా డ్యూటీ. అదే లక్ష్యం, అదే టార్గెట్.
మీ అందరూ హ్యాపీ, నేను హ్యాపీ. లైఫ్లో ఎవరో కూడా దేనికి భయపడాల్సిన పని లేదు. ఎందుకంటే ప్రతిదీ చాలా చిన్న చిన్న విషయాలు. ఎవరో కూడా నథింగ్. ఎంత పెద్ద కోరిక మనం నెరవేర్చుకోవచ్చు. అది మన హీరోతో అవుతుంది. సరోజ గారు ఆల్రెడీ టూ లేట్, మళ్ళీ కాఫీ తాగుతున్నారు. సో ఇది ఫస్ట్ డే అందరూ ఇంట్రడ్యూస్ చేసుకున్నారు. మీ గురించి మీరు ఇంట్రడ్యూస్ చేసుకోవాలి. మీ పేరు, మీ ఊరు, మీ జిల్లా, మీరు ఏం చేస్తుంటారు? చాలా దాకున్నాం సార్. ఇప్పుడు సార్ అదే అన్న. చెప్పండి. నమస్తే సార్. నమస్తే అండి. నమస్తే సార్. నమస్తే. నా పేరు సరోజ. చేరియాల్లో Okay. ఉంటాం. సిద్దిపేట డిస్ట్రిక్ట్ సార్. హౌస్ వైఫ్ సార్. వెరీ గుడ్. మీ కోరిక ఏంటో నాకు చెప్పండి. కోరిక అవచ్చు, ప్రాబ్లం అవచ్చు. అది చెప్తే ఈ 21 days లో దాన్ని ఎలా హీల్ చేసుకోవాలో నేను చెప్తాను. అంటే విజువలైజేషన్ ఎలా చేసుకోవాలో నేను చెప్తాను. నేను మనం ఏదో విజువలైజేషన్ పర్ఫెక్ట్ చేసుకుంటే అది ఎంత పెద్ద కోరిక నెరవేరుతుంది. 100% నెరవేరుతుంది. సో 1 by 1 చెప్పండి. ఒకవేళ మీకు చెప్పడానికి ఇబ్బంది పర్సనల్గా ఉంటే సెషన్ అయిన వెంటనే ఇమీడియట్గా నాకు కాల్ చేసి చెప్పండి. మరి మధ్యాహ్నం చేద్దాం, సాయంత్రం చేద్దాం, మీరు మర్చిపోతారు, నేను బిజీ అయిపోతాను. ఓకేనా? అసలు మీ ఇష్టం. అది ఊహించుకోవాలి. ఈ 21 days లో మీరు 21 days కూడా ఎట్టి పరిస్థితుల్లో సెషన్ మిస్ అవ్వకుండా ప్రతిరోజు ఇదే ఊహించుకుంటే అది ఖచ్చితంగా నెరవేరిపోతుంది. మన 21 days లో ఏం చేస్తాం? సబ్ కాన్షియస్ మైండ్ రీప్రోగ్రామ్ చేస్తున్నాం. అది ఎప్పుడైతే మైండ్ సబ్ మైండ్ నమ్మిందో నెక్స్ట్ మినిట్ రియల్ వచ్చేస్తుంది. నమ్మించడం మీ పని. జనరల్గా స్టక్కర్ అంటే మనం ఏం ఆలోచిస్తాం? నాకు వస్తుందా, ఎందుకు వస్తుంది, ఇస్తారా ఎవరా అని ఆలోచిస్తాం. అవునా? ఇప్పుడు చాలా లేట్ అయిపోయింది కదా, ఇలా నెగిటివ్స్ మన మైండ్లో వస్తాయి. ఆ మైండ్ ఏం చేయాలి? నమ్మించాలి ఏం చేయాలి? ఊహించుకోవాలి. ఆ ఊహ నిజమవుతుంది. సో 100% వస్తాయండి. సెషన్ కంప్లీట్ అయ్యి మీ డబ్బులు మొత్తం మీకు వస్తాయి. వచ్చేది నేను చేస్తాను. నా మీద నమ్మకంతో, మీ మీద నమ్మకంతో ట్రై చేయండి. ఇది చేతి కాలం ఊహించుకోవడం అయిపోతుంది. ఓకే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. సార్ ఇందాక ఒక నిమిషం, నేను అసలు చెప్పండి. లేవలేదు. హాస్టల్లో ఉన్న అసలు లేవలేదు. అది ఎక్కడో తెలియదు. ఫుల్ అక్కడ గుడి పెద్ద అయ్యడానికి అక్కడ మీరు ఉన్నారంట. అది ఏం కూడా తెలియదు. ఆయన Okay. మాత్రం అయితే పులేషం వేసుకొని ఉన్నారు. మీరు అక్కడ అందరు అంతా గాయ అంతా చేస్తా ఉంటే గద్రాయిస్తారు. పక్క పొంటే వాటర్ ఫ్లో అవుతూనే ఉన్నాయి. ఆ గుడి పక్క Okay. పొంటే మా ఇల్లు ఉందంట. మా ఇంట్లో 2 తలకాయల పాము ఉందంట. ఒకటి అంటే అటొకటి ఇటొకటి ఉంటుంది చూడండి, అదొకటి. ఇంకొక పాము ఇంకొకటి ఏదో తింటుందంట. అవి చూసిందంట. అక్కడ చిన్న పిల్లలు ఉంటే ఇటు పట్టుకొచ్చిందంట. మళ్ళీ ఇంకొకటి ఏంటి సార్, ఇంకొకటి వైట్ కలర్ అడవి పంది కనిపించింది, పిల్లల తల్లి. ఓకే అండి. ఆ జాతరలో అక్కడ మీరున్నారు, ఇక్కడ అడవి పంది ఉంది, మళ్ళీ వైట్ అది మళ్ళీ ఎవరిని ఏం అనట్లేదంట. మళ్ళా అక్కడ పాములు ఉన్నాయి. అవన్నీ అక్కడ ఉన్నా కూడా, ఫుల్ అంతమంది జనాలు ఉన్నా కూడా పులేషం వేసుకున్న ఆయన మీ పక్కకు ఉన్నాడంట. మీ వాయిస్ నాకు స్పష్టంగా వినిపిస్తుంది. అప్పుడే మా ఆయన నాకు కాల్ చేసి లేట్ టైం పెట్టుకుంది అనేసి అన్న వల్ల లేచిన. ఏం కదండి. అంటే మనలో ఎన్ని నెగిటివ్స్ ఉన్నా, మనకి ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా సరే, మన ధైర్యంగా నిలబడడం నిదర్శనం ఉండదు. అంతేం కాదు. కొన్ని నెగిటివ్స్ పోయి మనకు కనిపిస్తాయి. దాన్ని మనం భయపడకూడదు, చూసి వదిలేయడమే. ఇప్పుడు సెషన్ లాగా నాకు చెప్పు తీసుకోండి, నేను క్లియర్ చేస్తాను. ఏం కాదు. ఓకేనా? సరే, మీరు ఈ సెషన్ ఎందుకు జాయిన్ అయ్యారు? మీ కోరికని చెప్పండి. నాకు 3 కోరికలు ఉన్నాయి సార్. ఓకే, ఫస్ట్ ఏంటి చెప్పండి. మెయిన్ ఏంటి? ఫస్ట్ మెయిన్ జాబ్. వెరీ గుడ్. రెండోది మా ఆయనకు ఒకటి పెద్ద కోరిక ఉంది. అది అవుతుందండి. అది అదొకటి. ప్లస్ మా ఇంట్లో మా హౌస్ ని చూసుకోవాలా, మా పిల్లల్ని, మా అత్తమ్మ, మా అమ్మ. మళ్ళీ ఇంకొకటి ఏంటంటే సార్, నెలకు ఒకరికి ఇద్దరికన్నా స్వయంగా మేము చేసే పనులలో మేము చేసే డబ్బులతో ఒకరికి ఇద్దరికైనా హెల్పింగ్ చేయాలి. అది చాలా చిన్న కోరిక అండి. అది అంటే అయిపోతుంది. ఇంకా మేము పెరుగుతా ఉంటే ఇంకెక్కువ మంది. ప్రస్తుతానికి ఇట్లా పెట్టుకున్నా. అవుతుందండి, ఏం కాదు. అంతేనా మీవి? అంతేనే సార్. మేము ఉన్నాయి 3 ఓ పని చేయండి. ఫస్ట్ మీ కోరిక 2 డేస్ కూడా ఒకటే పెట్టుకోవాలండి. ఫస్ట్ ఇది నెరవేరుతుంది ఖచ్చితంగా. ఓకేనండి? ఓకే సార్, థ్యాంక్ యూ.
మీరు ఏం చేస్తారంటే మీకున్న కోరికలు 10 కోరికలు 10 ప్రాబ్లమ్స్ నాకు పర్సనల్ వాట్సాప్ చేయండి రాసి పేపర్ పెట్టి. ఓకే సార్. అంటే మీరే అందరూ కూడా సెషన్ ప్రతి ఒక్కరు కూడా మీకున్న కోరికలు 10 కోరికలు 10 ప్రాబ్లమ్స్ ఫస్ట్ 10 కోరికలు ఇల్లు కావచ్చు కాదు ఏదైనా ఏదైనా వాట్సాప్ చేయండి పర్సనల్ గా వాటి మీద ఫోకస్ పెడతాను. ఇది కూడా అవుతుంది. ఓకేనా మాధవ్ గారు మీరు చెప్పండి. కాల్ చేస్తారు. ఓకే ఓకే నాది రిలేషన్షిప్ ప్రాబ్లమ్ సార్ ఇంకా ఓకే అండి. ప్రజెంట్ మీరు జాబ్ చేస్తున్నారు అవునా? అవును రీసెంట్ అంటే మీకు జాబ్ వచ్చింది అవును కదా? అవును సార్. మీ వల్ల కంగ్రాట్స్ అండి. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు లైవ్ సెషన్ లో వచ్చారు మీకు అన్ని వస్తాయి. మీకు Thank ఓన్లీ you. ప్రజెంట్ రిలేషన్షిప్ పైన ఒకటేనండి ఇంకేనా ఉందా? ఇంకా తనుంటే ఇంకా మా పిల్లల గురించి ట్రై చేయడం ఇంకా రిమైనింగ్ అన్ని ప్రాబ్లమ్స్ ఇప్పుడు మీ హస్బెండ్ మీరు సపరేట్ అయ్యారు సపరేట్ అయ్యారంటే వేరే ఉన్నారా? అవును సార్ అవును. అమ్మ అంటే ఒకే ఇంట్లో ఉన్నారు వేరే ఇంట్లో ఉంటున్నారండి? వేరు వేరు ఎంతగా ఎన్ని తను సంవత్సరాల నుంచి? 6 months సార్. అంతే కదా ఆ, ఇప్పుడు ఆయన వచ్చారు ఇప్పుడు ఆయన వచ్చి మీద కలిసి చాలు అన్నయ్య చూస్తున్నారు అంతే కదా. అంతే కదా. మీరు ఏం చేస్తారంటే కోరిక రాసుకున్నప్పుడు ఒక కోరిక వచ్చిందంటే ఖచ్చితంగా నెరవేరు తీరాలి అంతే. తీరలేని చేస్తారు మీరు ధీమంగా ఉండండి. ఓకే అందరు డల్గొన్నారు ఫేస్ అన్ని సౌదీ టీ దాని మీకు అంత టీ దాని పెడుతుంది ఫ్రెష్ అయితే తాగుదాం. ఓకే సైడ్కి కూర్చోండి. మీరు ఎక్కడైతే కూర్చున్నాడా సైడ్కి కూర్చోండి. వెన్నుముడి నిటారు పెట్టండి. ప్రశాంతంగా కళ్ళు మూసుకోండి. 1 కళ్ళు మూసుకొని హ్యాండ్ సైడ్ రబ్ చేయండి. కొంచెం గట్టిగా రబ్ చేయండి. మీ చేతులు రెండు మీ మొహమే పెట్టుకోండి. నెమ్మదిగా మీ ఎనర్జీని శరీరం అంతా పాస్ ఆన్ చేసుకోండి. ఇప్పుడు మీరు రెండాల చేత చూస్తూ నెమ్మదిగా ప్రశాంతంగా కళ్ళు తెరవండి. డ్రింక్ సమ్ వాటర్. ఫీలింగ్ బెటర్ సార్ ఫుల్. కానీ నాకు చెప్పండి. ఎక్కువ జనాలు కనిపించుకుంటే వెళ్ళిపోతున్నారు అసలు. అర్థం కాలేదండి. చాలా మంది ఎవరో తెలియదు, చాలా మంది కనిపిస్తూనే ఉన్నారు. ఓకే నేను వెళ్తూనే ఉన్నా వాళ్ళందరిని పట్టుకొని వాళ్ళు కనిపిస్తూనే ఉన్నారు. వాళ్ళు మిమ్మల్ని ఏమనలే కదా? వాళ్ళు ఏమనలేదు, నేను వాళ్ళని ఏమనలేదు. ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటారు. కానీ చాలా మంది వాళ్ళు మీ స్కూల్లో ఫ్రెండ్స్ అయి ఉండొచ్చు కాలేజ్ ఫ్రెండ్స్ అయ్యొచ్చు మీకు తెలిసిన వాళ్ళు అయి ఉండొచ్చు. దంచగాల మధ్యలో నడుచుకుని వెళ్ళిపోండి ఏం కాదు పడుచుకోకండి ఎవరిని. ఓకేనా కానీ అట్లా అయిపోయిన తర్వాత ఒక్కొక్కడ నిల్చున్నా ఇక తర్వాత ప్రశాంతంగా అనిపించింది. గట్టిగా చెప్పండి. అక్కడ అందరు వెళ్ళిపోతా ఉన్న తర్వాత ఒక దగ్గర ఆగిపోయినా, అక్కడ ఎవరు లేరు. తర్వాత ఇక ప్రశాంతంగా అనిపించింది. ఓకే సో ధీమంగా ఉండండి. రాసుకున్నారు కదా అది నెరవేరుతుంది. ఓకేనా ఓకే సార్, థ్యాంక్ నెగిటివ్స్ ఎప్పుడైతే పోయినాయో నెక్స్ట్ రిజల్ట్ నీకు ఏం లేదు. యూ. నాకు మీ సెషన్ అటెండ్ అయిన కాంచి నేను చాలా గమనించుకున్నాను సార్. నా దాంట్లో నాకు కొంచెం బెటర్ అనిపిస్తుంది. వెరీ గుడ్ అండి. జనరల్ గా ప్రతి ఒక్కరు నెగిటివ్స్ ఉంటాయండి. మనం ఏమన్నా మనకేమంటాయి అనుకుంటాం కాదు. పుట్టినట్టు పెరిగే పుడతాం కానీ చిన్నప్పటి నుంచి పెరిగిన వాతావరణం వల్ల తల్లిదండ్రులు చెప్పి వినడం వల్ల ఫ్రెండ్స్ వల్ల స్కూల్లో కాలేజీలో అందరితో మాట్లాడడం వల్ల అవన్నీ మైండ్ స్టోర్ అయిపోతాయి. అవి ఎప్పుడైతే క్లియర్ అవుతాయో మీకు తెలియకుండా మీకు రిజల్ట్ వచ్చేస్తుంది. ఈ 21 days మనం ఏం చేస్తాం అంటే సబ్ కాన్షియస్ మైండ్ నమ్మిస్తాం. మనం ఫస్ట్ ఒక కోరిక అనుకునే మనకు మైండ్ ఏమనిపిస్తుంది ఇది ఎలా నెరవేరుతుంది అవుతుందా డౌట్స్ వస్తాయి. మీకు అది జరగని వస్తాయి. ఇప్పుడు దానికి ఏం చేస్తాం దాని మీకు చెప్పలేరు కానీ ఏం చేస్తారు ఊహించుకొని అది నమ్మిస్తారు. ఈ 21 రోజు ఒకటే కోరిక ఊహించుకోవడం వల్ల ఏమవుతుందంటే ఖచ్చితంగా నెరవేరిపోతుంది. సబ్ కాన్షియస్ నమ్ముతుంది. ఎప్పుడైతే మన నెగిటివ్ క్లియర్ అయినా ఇమీడియట్ రిజల్ట్ వచ్చేస్తుంది ఆన్ ది స్పాట్. ఖచ్చితంగా నెరవేరుతుంది ధీమంగా ఉండండి. ఓకే సార్.
ఒకటే మైండ్ లో పెట్టుకోండి. మనకు చాలా చిన్న కోరిక, ఉమ్. న్యాయమైన కోరిక, ఎందుకు నెరవేరదు? నెరవేరుతుంది. ఇది ధీమాగా ఉండండి. ఓకేనా? ఓకే సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. ఎవరో నేను చెప్పండి. లీవ్ అవ్వచ్చా? లీవ్ అవ్వచ్చండి. ఓకే సార్. థ్యాంక్ యూ. ఏదో పనున్న వాళ్ళు ముందు చెప్పేసి లెఫ్ట్ అయిపోండి. ఎందుకంటే అది బెస్ట్ సండే కదా పాపం, వెరైటీస్ ఉంటాయి కదా. కానీ రేపు నుంచి మాత్రం సెషన్ 1.5 hour అండి, 1 hour కాదు. 5:30 to 7. ఒకసారి లేట్ అయితే 2 hours కూడా అవ్వచ్చు. కాబట్టి మెంటల్ గా ప్రిపేర్ అయ్యండి. కరెక్ట్గా 5:30 రండి, లేట్ చేయొద్దు. హ్యాపీ మార్నింగ్. ఈరోజు సార్ ఓంకారము చదివేటప్పుడు ఫస్ట్ ఇట్లా దీపం వచ్చింది సార్ నాకు. ఓకే. ఫస్ట్ దీపం వచ్చింది, వెలుక్కుంటూ వచ్చింది దీపము. ఆ తర్వాత మనీ కౌంట్ అయిపోయిన తర్వాత మనం విజువలైజేషన్ చేసేటప్పుడు నాకు పద్మ 5 lakhs ఇచ్చినట్టు ఊహించుకున్నా సార్. వాటిలలో ఫస్ట్ చారిటీకి ఇచ్చేసాను ఫస్ట్, ఓకే అండి. తర్వాత సార్కి, తర్వాత ఏమో గోశాలకి 5% ఇచ్చేసా సార్. తర్వాత పిల్లలకి ఇప్పుడు చదువుకోలేము అన్న పిల్లలకి 10 members కి హెల్ప్ చేశాను సార్. అంటే వెరీ గుడ్. నెలకు 10 మందికి హెల్ప్ చేద్దామని అనుకున్నాను, చదువుకోని వాళ్ళకి. వెరీ గుడ్. వృద్ధులాశ్రమం కూడా వాళ్ళకు కూడా 10% ఇచ్చేసాను సార్. మిగతా వాటి నాకున్నాయి కొన్ని సగం తీర్చుకున్నాను. ఇంకా మళ్ళా తను ఇచ్చిన తర్వాత మొత్తం తీర్చుకోవచ్చులే అని అక్కడ నుండి మాది పొలంకి వెళ్ళాం సార్. పొలంకి వెళ్ళి అక్కడ అదే వెజిటబుల్స్ అవన్నీ, కూరగాయల చెట్లు అవన్నీ ఉంటే వాటన్నిటికి నీళ్లు పెట్టేసి ఫ్రెష్ గా కూరగాయలు కోసుకొని మా ఫామ్ హౌస్కి వెళ్ళాం సార్. నాకు ఇష్టమైన రెడ్ కార్ లో మా ఫామ్ హౌస్కి వెళ్ళి అక్కడ లంచ్ ప్రిపేర్ చేసేసుకొని ఫినిష్ చేసుకొని మళ్ళీ ఇంటికి వచ్చాం సార్. ఈ రోజు మొత్తము వీటికే సార్, చార్టీస్ వీటికి ఇవ్వటమే ఈ రోజు మొత్తం. ఇచ్చిన మనీ నుండి అట్లా ఇచ్చిస్తాను సార్. చాలా హ్యాపీ అనిపించింది సార్. వెరీ గుడ్ అండి. థ్యాంక్ యూ సార్. ఓకే, థ్యాంక్ యూ. విజయలక్ష్మి గారు స్టార్ట్ అయినందుకు. చెప్పండి. హ్యాపీ మార్నింగ్ సార్. హ్యాపీ మార్నింగ్ అండి. సరే, వాళ్ళ ఓంకారం చెప్పేటప్పుడు ఒళ్ళంతా వైబ్రేషన్ వచ్చిందండి. ఓకే అండి. మనీ కౌంటింగ్ బాగానే ఉందండి. మనీ కౌంటింగ్ చేసిన తర్వాత విజువలైజేషన్ 10% గురువు గారికి ఇచ్చామండి, 10% బాబా గారికి ఇచ్చాము. ఓకే. తర్వాత వచ్చేసి ఖర్చులన్నీ కట్టాల్సిన వాళ్ళందరూ కట్టేసామండి. ఓకే అండి. తర్వాత నా గోల్ ఉంది కదా, డిపార్ట్మెంట్ స్టోర్, అది ఓపెన్ చేసినట్టు ఊహించుకున్నానండి. వెరీ గుడ్ అండి. అంతే, ఇంకా వాళ్ళంతా ప్రశాంతంగా ఉందండి. వెరీ గుడ్ అండి. అది పిన్ టు పిన్ ఊహించుకోవాలండి మీరు. మీ డిపార్ట్మెంట్ స్టోర్ ఎలా ఉంటుందంటే షాప్ ఓపెనింగ్ తెలిసినట్టు, లోకల్ అక్కడ మీకు తెలిసిన ఉంటారు కదా ఫేమస్ ఎవరైతే ఎంఐజీ ఎంపీ రికగ్నైజ్ చేసినట్టు, మీ ఫ్యామిలీ మెంబర్స్ ముందు నలుగురు ఉన్నట్టు, వెనక మీ చుట్టాలు బంధువులు, మీ అమ్మగారి తరపులు, మీ అత్తగారి తరపులు అందరూ ఉంటే అందరికీ లోపలికి అడుగు పెడుతున్నట్టు, వచ్చిన అందరికి డ్రింక్స్ స్నాక్స్ అన్ని ఇస్తున్నట్టు, మీరు క్యాష్ ఫండ్ లో కూర్చున్నట్టు, ఎవరో వచ్చి మీ ఫేవరెట్ ఎవరు ఉంటారు కదా, ఎవరు చేయమని వాళ్ళు వచ్చి భోజనం చేస్తున్నట్టు, కౌంట్ నిండా డబ్బులు ఉన్నట్టు, స్టాక్ నిండా స్టాక్ ఉన్నట్టు, మీకు ఎంప్లాయీస్ ఉన్నట్టు, అందరికి వాళ్ళు ప్యాకింగ్ చేస్తున్నట్టు, వాళ్ళు హ్యాపీగా వెళ్తున్నట్టు అలా ఊహించుకోవాలమ్మా. ఈవినింగ్ మీరు మీ హస్బెండ్ కూర్చొని డబ్బులు మొత్తం లెక్కెట్టుకుంటున్నట్టు, ఫస్ట్ టైం ఎంత వచ్చేస్తుంది, రోజుకి రిగ్గర్ రావాలనుకున్నట్టు అలా ఊహించుకోవాలి. రియల్ గా ఏదైతే జరుగుతుందని అనుకుంటారు మీరు ఊహిస్తే నిజం అవుతుంది. ఓకేనా? ఓకే, థ్యాంక్ యూ అండి. ఓకే సార్. ప్రశాంతి గారు హలో, చెప్పండి. ఫేస్ కనిపించట్లేదండి. చెప్పండి. విజువలైజ్ చేసేటప్పుడు కొంచెం బ్రేక్ అవుతా, కొన్ని కనిపిస్తా అలాగా ఏం అర్థం అనిపిస్తుంది. ఫస్ట్ అయితే మెడిటేషన్ చేసేటప్పుడు బాగుంది, ఓంకారం ఆ టైం
ఇంకా ఉమ్. తర్వాత ఏదో మిస్ అవుతున్నట్టు ఫీల్ అయ్యేది అలాగా కొన్ని అయితే బాడీలో కొంచెం నెగిటివ్ పోయినట్లు అనిపించింది. ఎందుకంటే అలాగా తెలీదు. ఫస్ట్ మైండ్ లో అదే బెంగ తీసేయండి. ఆ బెంగ మీకు విజయం రాదు. ఓకే. మ్యారేజ్ ఎన్ని సంవత్సరాలు అయింది మీకు? 8 years. 8 years. 2000. అదే 8 years లో 7.5 years మీతో కలిసే కదా ఉన్నారు ఆయన? ఉన్నారు అంటే గొడవలు వాళ్ళ అమ్మ అక్క వాళ్ళ ఎప్పుడు గొడవలు. గొడవలు అంటే కామన్ అండి, గొడవలు అవుతాయి. ఉమ్, సంవత్సరం గొడవలు అంటే ఎలా ఉంటాయి? 3 పిల్లలు తిట్టండి ఎలా అంటాడు? ఆ, పిల్లలతో తీసుకుని మొగుడు కూడా ఉన్నారు, అది వేరే విషయం. ఉమ్, కాకపోతే ఏంటంటే ఒకటే మైండ్ లో పెట్టుకోండి, ఉమ్, మీ భర్త మీద దూరం అయ్యాడంటే అందులో మీ ఉమ్, తప్పు కొంచెం ఉంటుంది, ఉమ్, ఆయన తప్పు కొంచెం ఉంటుంది, మధ్యలో ఉమ్, అలా చెప్పిన మాట కూడా కొంచెం ఉంటాయి. కానీ ఏం అవును. చేస్తే జరిగిందే జరిగిపోయింది, ఉమ్, అది మైండ్ లో చెప్పుకోకండి. ఓకే, ఓకే. మీకు నష్టం వచ్చింది, ఉమ్, తప్పదు, బాధపడండి, ఏడండి, అయిపోయింది. అది ఉమ్, ఎంతవరకు? ఈ సెషన్ జాయిన్ అవ్వనంత వరకు. ఉమ్, ఎప్పుడైతే ఈ సెషన్కి వచ్చారో మీరు బాధ తీసాను బయటికి, నమ్మకం పెంచుకోండి. ఇప్పుడు 20 సంవత్సరాలు కాపురం చేస్తే కూడా భార్యను తెలిసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఉమ్, 7 ఏళ్ళు కాదండి, 20 ఏళ్ళు, 30 ఏళ్ళు కాపురం చేస్తే వదిలేసిన భర్తలు చాలా మంది ఉన్నారు. ఓకేనండి, 60 ఏళ్ళ వయసులో భార్య వదిలిసిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. అలా ఎందుకు వదిలేస్తారంటే ఇద్దరి మధ్య అండర్స్టాండింగ్ లేక, ఇద్దరి మధ్య అండర్స్టాండింగ్ లేక. భర్త అనుకోవడం భార్య ఎప్పుడైతే లేదో భర్త వదిలేని డిసైడ్ అవుతాడు. అది ప్రతిదీ మన తప్పు ఉండాలని కూడా లేదు. కొందరు చెప్పుడు మాటలు వింటారు, దాన్ని మనం ఏం చేయలేం. వైపు నేను సరదాగా ఉంటే విడదీసే చాలా మంది ఉంటారు. ఉమ్, వాళ్ళ తల్లిదండ్రులు అవ్వచ్చు, లేదా చుట్టాల బంధువులు అవ్వచ్చు, క్లోజ్ ఫ్రెండ్స్ అవ్వచ్చు, బయట వాళ్ళు ఎవరు కాదండి. ఉమ్, చాలా మంది తల్లులు ఏం చేస్తున్నారంటే ఈ రోజు చేసిన మిస్టేక్ ఏంటంటే భర్త తిట్టని చెప్పగానే వెంటనే వచ్చామని చెప్తారు. ఉమ్, 10 రోజులు తల్లి ఫోన్ చేసి, ఇప్పుడు అమ్మాయి అందరూ ఏం చేయాలి, 10 రోజులు తల్లి ఫోన్ చేసి చెప్తారు అన్ని విషయాలు. ఆటలు అర్థం విషయాలు కూడా చెప్తారు. ఇప్పుడు ఏమవుతుంది, ఇంకా బాగా పెంచుతారు. ఫోన్లేమో సర్దుకోమని చెప్పే రోజులు పోయాయి. వచ్చాయి నీ బతుకులు బతుకుతా చూసుకుందాం అంతే. అలా తల్లిదండ్రులకి ఎంతకాలం బతుకుతారు? మహా అయితే 4-5 ఏళ్ళు. వీడి అమ్మాయి జీవితం నాశనం అయిపోతుంది. అంతే. అవునా? నేను మీ గురించి చెప్పలేదు, ఎగ్జాంపుల్ చెప్తాను, కామన్ జరిగాను నేను. అవునవును. కొత్తగా పెళ్లి అమ్మాయిలకి పేషెన్స్ తక్కువ ఉంటుంది ఇప్పుడు జనరేషన్ లో. ఉమ్, పూర్వకాలంలో ఏంటంటే స్టార్టింగ్ లో మా అమ్మ వయసులో మా అమ్మగారు ఉన్నప్పుడు మా అమ్మమ్మ ఉన్నప్పుడు ఏం చేసినా భరించేవారు. మొగుడినే దేవుడు అనేవారు, మా ఇంటి అయినా మా ఇంటి దేవుడు అనేవారు. ఇప్పుడు మరి. ఓని పేరు పిలుస్తున్నారు, ఉమ్, ఓనని పిలుస్తున్నారు. ఇప్పుడే సాంప్రదాయాలు పోయినాయో ఇప్పుడు ఏమవుతుంది, ఆడబిడ్డకని పోతుంది. ఒక ఆడపిల్లకి జీవితానికి పెళ్లి ముందు జీవితం వేరు, పెళ్లి తర్వాత జీవితం వేరు. అవును. పెళ్లి ముందు అంత గారంగా పెరిగి పెళ్లి అయితే ఖచ్చితంగా అతన్ని కొన్ని పనులు చేయాలి, అడ్జస్ట్ అవ్వాలి. అని చెప్పి అన్ని భరించాల్సిన అవసరం లేదండి. మన మనసులో ఇబ్బంది కలదో అడ్జస్ట్ అవ్వాలి. ఇది కూడా నా ఫ్యామిలీ కదా, మన హార్ట్ఫుల్ ఫీల్ ఖచ్చితంగా అది అవుతుంది. అవును. మీ రిలేషన్ లో ఎలా ఫెయిల్ అయినా అనవసరం, ఫెయిల్ అయితే జరిగింది అంటే ఉమ్, ఎందుకు ఫెయిల్ జరుగుతుందంటే మీరు పట్టించుకోకపోవడం జరుగుతుంది, ఉమ్, అది ఒక కారణం. లేదా మీరు పట్టించుకున్నా అది ఆ డిసిషన్ తీసుకోవడం జరుగుతుంది, అది ఒక కారణం. ఎలా జరిగినా సరే మీరు ఏం చేయాలంటే ఒకటే మైండ్ లో పెట్టుకోవాలి, మీ ఆయనతో మీరు ఎప్పుడు హ్యాపీగా ఉన్నారు. ఉమ్, మీ పెళ్లి చూపులు ఎలా జరిగాయి, మీ పెళ్లి చూపులు ఎలా జరిగాయి, మీ ఎంగేజ్మెంట్ ఎలా జరిగింది, మీ పెళ్లి ఎలా జరిగింది, పెళ్ళి మీరు మీ హస్బెండ్ ఎక్కడికి వెళ్ళారు సరదాగా, అవే గుర్తించుకోవాలి. ఆ రోజుల్లో మళ్ళీ వస్తారని మీరు నమ్మాలి. మీరు ఇక్కడ ఏడుస్తూ కూర్చుంటే అక్కడ ఆయనకి నెగిటివ్ వైబ్రేషన్ వెళ్ళి సర్లే తర్వాత చూద్దాం అని ఆయన డిలే అవుతుంది. అదే హ్యాపీనెస్ మీకు గుర్తించుకుంటే ఖచ్చితంగా మీ ఫ్రీక్వెన్సీ ఆయనకి వెళ్ళి ఆయన మీకు ఆధార్ వచ్చేస్తాడు. ఓకే. అది జరుగుతుందండి. నా ఈ సెషన్ చేయడం ప్రతి ఒక్కరు కూడా 100% రిజల్ట్ రావడం నేను నా వంతు ప్రయత్నం నేను చేస్తున్నాను. సక్సెస్ చేయడం నా డ్యూటీ. కాబట్టి ధీమాగా ఉండండి. ఇప్పుడు ఒక క్వశ్చన్ అడుగుతాను చెప్పండి, మీరు ఇష్టపడి పెళ్లి చేస్తున్నారా, బలవంతం పెళ్లి చేస్తున్నారా? ఇష్టపడే సార్ అమ్మ వాళ్ళు చెప్పింది. మీకు నచ్చాడు నచ్చలేదు బాగుంటుంటే తను మంచివాడు సార్.
మంచోడే చెడ్డ కాదు, మనిషి అందంగా ఉంటాడు, బాగుంటాడు, బాగుంటాడు. అందంగా ఉంది సార్, మంచితనం చాలు. ఇద్దరు ఎవరు బాగుంటారు మీ ఇద్దరులో? నేనే బాగుంటాను కూడా. ఆయన బాగుండా? తను బాగానే ఉంది. సో నచ్చే పెళ్లి చేస్తున్నారు కదా, ఆ, అలాగే ఆయనకు కూడా మీరు నచ్చే పెళ్లి చేస్తున్నారు కదా, ఆ, అవునా? ఆయన మీద రాడు, మీరు ఏం చేయాలి? హ్యాపీగా ప్రశాంతంగా నా భర్త మంచోడు, ఖచ్చితంగా భర్త నమ్మాలి. మీరు స్ట్రాంగ్ గా డిసైడ్ అయితే 100 మంది 100 చెప్పేసి ఆయన వదలడం మిమ్మల్ని. ఆ, వెళ్ళడం మిస్టేక్ బై మిస్టేక్ జరుగుతుంది, జీవితం కష్టాలు కామన్ జరుగుతుంది, కానీ వెతుకుండా రావాలి. ఎంత ఫాస్ట్ గా వెళ్ళాడు అంత ఫాస్ట్ గా రావాలి. ఉమ్, వస్తాడు నమ్మాలి, అంత మీరు బెంగపడి బాధపడి తినడం మానేస్తే ఫేస్ బ్యూటీ పోతుంది. అప్పుడు నిజంగా ఆయన అందం కనపడితే వచ్చిన తర్వాత మీరు ఎలా కొట్టారు. కాబట్టి వైఫ్ అండ్ హస్బెండ్ ఒకళ్ళు డామినేట్ చేసుకోవాలి, ఓకే. అందంలో, అభిమానంలో, ప్రేమలో కూడా. ఉమ్, కాబట్టి మీరు రెడీగా ఉండండి, ఆయన వస్తాడు, ఆయన మీరు మాత్రం చూపించాలి గ్రూప్. అదే ఓకే. ఊహించుకోండి. ఓకేనా? ఆల్ ద ఓకే బెస్ట్. సార్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. మాధవ్ గారు, పొద్దున్న అక్కడ షికారు బయలుదేరుతున్నారు. సిగ్గాలేదు సార్ మాది మీ గోరిగా నాకు నిన్న చెప్పారు అదే కదా, అవునవును. అది డిసైడ్ అయిపోండి. ఓకే. మీరు ఎప్పుడైతే సెషన్కి వచ్చారో ఇప్పుడు దాకా అయిపోయారు, ఇంక నుంచి అయిపోయారు. ఇప్పుడు దాకా పడ్డారు కదా కష్టాలు, బాధలు, బెంగలు, వదిలేండి. ఇంకెంతకాలం అనిపించాలి? ఆ డబ్బు వస్తే తీసుకొని లైఫ్ ఎంజాయ్ చేయండి అంతే. అంతే సార్, అంతే. సింపుల్. డిసైడ్ అయిపోవడం, ఎంత గట్టిగా డిసైడ్ అవ్వాలంటే అంత గట్టిగా డిసైడ్ అవ్వాలి. ఇటువంటి డౌట్స్ పెట్టుకోవద్దు. ఓకే, అందరు చెప్పి జాగ్రత్త వినండి. ఇప్పుడు ఉదయం సరోజ టీ తాగుతున్నప్పుడు టీ తాగిన ఎంతమంది కనిపించింది చెప్పండి? ప్యాంట్ ఇచ్చాను పోనీ. లేదు సార్, అనిపించలేదు సార్, ఎందుకంటే టీ మానేసాను. ఓకే, ఇంకా ఒక ప్రశాంత్ గారు లెఫ్ట్ ఉంటే రేపు నుంచి 1.5 hours సెషన్ డిసైడ్ అయ్యారండి. ఓకేనా? చెప్పండి, ఓకే. ఎవరు టీ తాగాలనిపించింది చెప్పండి. నాకు తాగాలనిపించింది మాస్టర్. వెరీ గుడ్. ఇవన్నీ సరోజ తప్పు కదా, అలాగే అందరూ ఆశపడతారు మీరు సెషన్ లోకి వచ్చి. సార్ నేను టీ కాదు సార్ తాగింది, అది కషాయం సార్. కషాయం తాగిరా? కషాయం అది మాకు తెలదు కదా. కప్పుగా కనబడితే కప్పు లేదు, మాకు ఏం చెప్తారు చెప్పండి? మీరు టీ తాగనుకుంటా, పొద్దున్న టీ తాగితే కషాయం తాగుతారు, అవునా? సో ఆవిడ కషాయం తాగింది, యాక్చువల్గా హెల్త్కి మంచిది. మనం ఏమనుకున్నాం? టీ అనుకున్నాం. నేను టీ అనుకున్నాను. మరి నేను కూడా ఇంతమంది అంత పెద్ద తాగి ఉన్నా ఇంతకుముందు, నేను ఇప్పుడు మానేశాను. సో ఆవిడ తాగగానే మనకి ఏమొచ్చు చూడగానే మనకి తాగని ఫీలింగ్ వచ్చిందా లేదా? అలాగే మీరు బయట వెళ్తుంటారు, లేడీస్ కానీ అందరం చేపట్టుకుని ఆడవాళ్ళు కనిపించడం ఎదుగుంటానే, అందరం చేపట్టుకుని ఆడవాళ్ళు కనిపిస్తే అందరం చేపట్టుకుని ఆడవాళ్ళు మగవాళ్ళు చూడండి ముందు లేడీస్ చూస్తారు, అవునా కదా? ఇదన్నీ తెలియదు సీక్రెట్. త్వరగా బయటకు వెళ్తారు, శిల్పాలు బయటకు వెళ్తారు, పదుకుంటే ఎవరు లేడీ వస్తుంది, ముక్కు మధ్య పట్టు చీర నీట్ గా గోల్డేసం వస్తుంది. ఆ దాకా 10 మంది మగవాళ్ళు ఇద్దరు చూస్తారు వాళ్ళ అమ్మాయి వంక, కానీ 10 మంది ఆడవాళ్ళు చూస్తారు, ఖచ్చితంగా చూస్తారు. ఎందుకు చూస్తారు చెప్పండి? సమస్య చెప్పండి, అవునా కాదా? శారీ బాగుంటుంది అని చూస్తారు సార్ అందరు. ఇవే సో కట్టుకొని ఆడవాళ్ళు శారీ ఆడవాళ్ళు ఇక్కడ చూస్తారు, మగవాళ్ళు చూడరు. ఆడవాళ్ళు చూస్తారంటే ఆవిడ వేసారు కదా, నెక్లెస్ వేసుకుంది, తాడు ఉందా, నల్లపస్ ఉన్నాయా, చెవులు ఉన్నాయా, హీల్స్ ఏం గాజులు వాడుతుంది, ఉన్నాయా? ఇవి అబ్జర్వ్ చేస్తారు. నువ్వేం పని ఉండదు వీళ్ళకి, ఇదే పని. అది వాళ్ళ సహజ లక్షణం. అలా వాళ్ళు అబ్జర్వ్ చేయడం వల్ల వాళ్ళకి నచ్చిందంటే వాళ్ళు తెలుగున్నది మైండ్ డిసైడ్ అయిపోతారు. ఆ సారీ నాకు ఉంటే బాగుంటది, ఆ బ్యాంగిల్స్ నాకు ఉంటే బాగుంటది, నల్లపసలు మోడల్ బాగున్నాయి, అది మైండ్ లో స్టోర్ ఎప్పుడైతే అయిపోయిందో నెక్స్ట్ టైం మీరు కొనుక్కోడానికి వెళ్ళడానికి అయ్యే గుర్తొస్తుంది, ఆ మోడల్ గుర్తొస్తుంది. ఆడవాళ్ళకి గొప్ప దర్శనం అదే, చూసి 10 మంది అబ్జర్వ్ చేసేస్తారు, మైండ్ లో పెట్టేసుకుంటారు. సో అది చాలా బెస్ట్ వే. అలాగే రిజల్ట్ షేరింగ్ చేసినట్టు చాలా పీస్ఫుల్ గా మైండ్ ఫోకస్ పెట్టి వినండి. వాళ్ళు ఏం చెప్తారు రిజల్ట్ షేరింగ్ మీరు వినండి. అప్పుడు ఏమవుతుంది, నేను చెప్పాలి రిజల్ట్ షేరింగ్ అని మీకు వచ్చేస్తుంది ఫీలింగ్. మీరు ఏదో నెక్స్ట్ మీరు రిజల్ట్ షేరింగ్ చేస్తారు. మన జీవితంలో మనకున్న టైం రోజుకి 24 గంటలు. ఆ 24 గంటలో జస్ట్ 1 hour మన కోసం మనం ఆలోచిస్తే మన లైఫ్ లో ఎదిగిపోతాం. 1 hour ఎక్కువ అవసరం లేదు.
మనం ఆలోచిస్తామా? పొద్దున్న లేస్తాం, స్నానం చేస్తాం, టిఫిన్ చేస్తాం, భోజనం చేస్తాం, ఉద్యోగం చేస్తాం, వ్యాపారం ఇట్లా అయిపోతుంది తప్ప మీకోసం మీరు ఒక రోజున 1 అవర్ ఆలోచించారా కూర్చొని? నా లైఫ్ ఎలా ఉంది ఏంటి? ఇప్పుడు నేను ఏం చేయాలి? ఎలా సక్సెస్ అవ్వాలి? నా భర్త పరిస్థితి ఏంటి? నా పిల్లల పరిస్థితి ఏంటి? నన్ను నమ్ముకున్న నా భార్య పిల్లల పరిస్థితి ఏంటి? నేను ఎలా ఎదగాలి? నా చుట్టాల బంధువులు ఎలా నెంబర్ 1గా ఎదగాలి? ఎప్పుడూ ఆలోచించారా? మా అయితే ఒకసారి 2 సార్లు ఆలోచించుంటారు. అంతేనా? 1 అవర్ కూర్చొని ఆలోచించారా? దానికోసం ప్రయత్నం చేశారా? ఎప్పుడైతే హిరీ సెషన్ మీరు అటెండ్ అయ్యారో, మన సెషన్ మొన్నటి వరకు 1 అవరే. ఈ మంత్ నుంచి 1.5 అవర్. రిజర్వ్ షేరింగ్ చేస్తే 2 అవర్స్ పట్టొచ్చు. ప్రతిరోజు 24 అవర్స్‌లో ప్రతిరోజు 1.5 అవర్ కూర్చున్నారు కాబట్టి, మీ సక్సెస్‌ఫుల్ మీరు ప్రయత్నం చేస్తారు కాబట్టి, అది ఎంత పెద్ద కోరిక నెరవేరిపోద్ది. దాన్ని ఎవ్వరు ఆపలేరు. ఒక నోట్ బుక్ పెట్టుకోండి. కొనకపోతే ఇప్పుడు కొనండి. ఈరోజు డేట్ ఏంటి? మిరాకిల్ బుక్ అని హెడ్డింగ్ పెట్టండి బుక్ మీద. మిరాకిల్ బుక్ హెడ్డింగ్ పెట్టి, ఈరోజు డేట్ ఏసి, నైట్ పడుకొని ఆలోచించండి. మీకు ఈరోజు ఏం జరిగింది మిరాకిల్? అది రాసుకోండి. అలా రాయడం వల్ల ఏమవుతుందంటే, అదొకటి అలవాటు చేసుకుంటే, రోజు మీకు ఏమవుతుందంటే, నేను ఈరోజు ఏమొచ్చింది, ఈరోజు ఆలోచిస్తాను. అప్పుడు ఆలోచన ఇంకా మీ మిరాకిల్స్ పెరుగుతాయి. ఓకేనా? అలాగే ఈ రోజు మీకు ఇచ్చే టాస్క్ ఏంటి? మీ అందరికీ ఇచ్చేది ప్రతి ఒక్కరికి కూడా. ఈ రోజు పొద్దున్న సాయంత్రం మీరు ఎన్ని సార్లు నవ్వారో నిజంగా నాకు చెప్పాలి. అది కాదు, హార్ట్‌ఫుల్‌గా నవ్వాలి. ఓకే? ఉదయం నిద్ర లేచినప్పుడు రాత్రి పడుకునే లోపు ఎన్నిసార్లు మీరు హార్ట్‌ఫుల్‌గా నవ్వారో అది నాకు చెప్పాలి. మిరాకిల్ బుక్‌లో రాయాలి మీరు. ఆ రాయడం వల్ల మీ నవ్వులు ఇంకా పెరుగుతాయి. కాబట్టి మనస్ఫూర్తిగా ఎప్పుడు నవ్వారు? ఎన్ని సార్లు నవ్వారు? ఈరోజు నవ్వడం పర్లేదు, రేపైనా నవ్వుతారు. మిరాకిల్ బుక్ ఈరోజు 3 సార్లు నవ్వాను. ఎందుకు నవ్వారో కారణం రాయండి. ఎప్పుడు నవ్వుతారు? మిరాకిల్ జరిగితే కదా నవ్వుతారు. అంతే. నేనైతే పొద్దున్న సాయంత్రం నవ్వుతూనే ఉంటాను నేను. సో, మీరు అలా ఉండాలి. అలాగే మీరు చేసిన పనేంటంటే, ఈ రోజు నుంచి ప్రతిరోజు కూడా ఎవరితో నెగెటివ్స్ మాట్లాడొద్దు. అది మైండ్‌లో తీసేయండి. ప్రతిదీ పాజిటివ్ మాట్లాడాలి. అవతల నెగెటివ్ మాట్లాడినా సరే, అది తప్పుకోండి. కుదిరితే పాజిటివ్ చేయండి దాన్ని. లేకపోతే తప్పుకోండి మీరు. రోజులో ఒక అరగంట సేపు, ఒక హాఫ్ అన్ అవర్, 20 మినిట్స్ ఒక నోట్ తీసుకోండి. ఏదో నోటు 786 కానీ, 3 కానీ ఏదో నోటు. నోట్ చేసి దానికి చూస్తూ హంబనప్ చేయండి. నోట్ ఇలా పట్టుకొని చూస్తూ మనీ ఐ యామ్ సారీ ఫర్ యూ, థాంక్ యూ, ఐ లవ్ యూ. ఆ హంబనప్ చేసిన ఒక్కలే ఉండాలి మీరు. మీరు ఒక్కలే ఉండాలి. 2 డిస్టర్బెన్స్ ఉండకూడదు. రూమ్‌లోకి వెళ్ళిపోయి బెడ్‌రూమ్‌లో డోర్ ఏసుకొని, క్లోజ్ చేసుకొని చేయండి. మీకు తెలియకుండా మళ్ళీ మీ జీవితంలోకి వస్తది. వచ్చేలా నేను చేస్తాను. ఇది జస్ట్ ఇంతే, మీ జీవితం ఇంకేం లేదు. రోజుకోసారి మనీకి అప్పనప్పు చేయండి. రోజు నవ్వండి. ఆ మనీకి అప్పనప్పు టైం లేదు. ఈరోజు పొద్దున్న చేస్తే రేపు సాయంత్రం చేయండి. రేపు నైట్ చేయండి, మీ ఇష్టం. కానీ హార్ట్‌ఫుల్ ఫీల్ అవుట్ చేయాలి. నేను చెప్తాను లాస్ట్‌లో చూసారా? లాస్ట్ 8 టైమ్స్ అని చెప్పి. సో, ఆ రకంగా చేయాలి. మీరు గట్టిగా అరకండి బాగోదు. మీరు మామూలుగా చెప్పుకోండి. కానీ ఫీల్ అవుట్ చేయండి. ఓకేనా? మీ టాస్క్ ఏంటి? ఈ రోజు రాత్రి పడుకొని ఎన్ని సార్లు నవ్వారో, ఎన్ని నవ్వారో మిరాకిల్ బుక్‌లో రాసుకోండి. ఎన్ని సార్లు నవ్వారో రేపు సెషన్‌లో చెప్పండి. వాళ్ళు ఎక్కువ తక్కువ కాదు. ఆ నవ్వుల వల్ల మీకు తెలియకుండా మీ లైఫ్‌లో సక్సెస్ అయిపోతారు. రేపటి నుంచి మిమ్మల్ని అందరూ స్కూల్ పిల్లలు, కాలేజ్ పిల్లలు చేసేస్తాను నేను. అప్పుడు మైండ్ చాలా ఫ్రెష్‌గా ఉండేది. ఎప్పుడు ఫ్రెష్ అయిపోద్ది. మీ కోరిక నెరవేరిపోద్ది. మీరు గద్దే సంతోషం చెప్తారు నాకు. ఓకేనా? 1.5 అవర్ ఫిక్స్ అయిపోండి. ఓకే? థాంక్ యూ. థాంక్ యూ ఆల్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.